కూర్చుందాం. ఈ ప్రత్యేక ప్రార్థన కూడికకి చేరివచ్చిన మీ అందరికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. చాలా సంతోషం పిలుపుని అందుకొని ఈ ప్రార్థన కూడికలో మీరు చేరి రావడం. ఇలాగే ప్రతి వారం ప్రతి నెల 10వ తేదీ సాయంత్రం 7 నుండి ప్రత్యేక ప్రార్థన కూడిక ఇలాగే ప్రతి నెల జరుగుతుంది. కాబట్టి ఆసక్తి కలిగి మీరు ప్రార్థనలో పాలు పొందండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ పిల్లల్ని సమృద్ధిగా నా దేవుడు ఆశీర్వదించుదురుగాక. ఆయన మందిరావరణములు ఉంటున్న మేళ్ల చేత నా దేవుడు మిమ్మల్ని తృప్తిపరచుదురుగాక. బైబిల్ గ్రంథంలో ఆదికాండం 22వ అధ్యాయం 14వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. చాలు. 8వ వాక్యాన్ని కూడా చదువుకుందాం. నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనుడని చెప్పాను. చాలు. చదవబడిన ఈ 2 వాక్య భాగాల్లో యెహోవా ఈరే అనే ఆ అంశం మీద ఈ పూట మీకు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలియచేయబోతున్నాను. ఈ మాటల చేత నా దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచునుగాక. దేవుని చేత మొట్టమొదట ఆశీర్వదించబడిన వ్యక్తి ఎవరు అని బైబిల్లో మనం ఆలోచిస్తే అబ్రహాము మూల పితరుడు, మొట్టమొదట దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తి. 24వ అధ్యాయం 1వ వాక్యములో దేవుడు అబ్రహాంని అన్ని విషయాలలో ఆశీర్వదించాడు. కానీ సంతానము లేని లోటు ఒకటి ఉన్నది. ఆ సమయంలో అబ్రహాము భయపడుతూ ఉన్నాడు, అధైర్యంతో ఉన్నాడు. దేవుడు నా పట్ల మేలు చేస్తాడా లేదా అని. కానీ దేవుడు 2వ మారు ప్రత్యక్షమై, అబ్రహామా నీవు భయపడవద్దు, నీ బహుమానము అత్యధికమగును అని మరలా ధైర్యపరిచి దేవుడు తన జీవితంలో చేసే కార్యాల నిమిత్తమై ఎదురు చూడమని మరలా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఆ సమయంలో అబ్రహాము దేవుని యొక్క మాట ఆయనకు ఏ వయసులో అందించబడిందంటే 75 సంవత్సరాల వయసులో దేవుడు మాట్లాడాడు. నిన్ను ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణువుల వలె నీ సంతతిని విస్తరింప చేస్తాను, గొప్ప చేస్తాను అని. ఆకాశంలో ఉంటున్న నక్షత్రాలని మనం లెక్క చేయలేం. లెక్క పెట్టగలమా? లెక్క పెట్టలేం. సముద్రపు ఇసుక రేణువులని లెక్క పెట్టగలమా? లెక్క పెట్టలేం. ఆ విధంగా నీ సంతతిని విస్తరింప చేస్తాను, గొప్ప చేస్తాను అని ఎన్నో వాగ్దానములతో కూడిన మాటలు అబ్రహాంతో దేవుడు మాట్లాడుతూ వచ్చాను. కానీ సంవత్సరాలు గడిచే కొలది అబ్రహాం జీవితంలో మేలులు జరగకపోగా భయపడుతూ ఉన్నాడు, కలవరం చెందుతూ ఉన్నాడు. కానీ మనం ఆరాధించుచున్న దేవుడు ఆయన నమ్మకస్తుడు, నమ్మదగిన దేవుడు. కాబట్టి 75 సంవత్సరాల వయసులో అబ్రహాంతో దేవుడు మాట్లాడితే విశ్వాసముతో, రెండవది నిరీక్షణతో ఎదురు చూస్తూ వచ్చాను. 100 సంవత్సరాల వయసు వచ్చేసరికి దేవుడు చక్కటి నవులు కుమారుడైన ఇస్సాకును అనుగ్రహించెను. హల్లెలూయా. అప్పుడు 25 years 25 సంవత్సరాలు విశ్వాసంతో, నిరీక్షణతో ఎదురు చూస్తూ వచ్చాను. ఆయా సందర్భాల్లో మన జీవితాల్లో ఏదైనా మేలులు జరగాలనుకున్నప్పుడు మనము కూడా మనం మామూలుగా అనుకుంటూ ఉంటాం, వెంటనే రైట్ నౌ, ఇప్పుడే దేవుడు కార్యాలు జరిగించాలి, ఇప్పుడే చెయ్యాలి అని. ఇప్పుడే చేస్తాడు. కానీ మన విశ్వాస పరిమాణం, మన యొక్క నిరీక్షణ ఎంతగా ఉంటుందో అంతగా నా దేవుడు మీ కార్యాలన్నీ కూడా దేవుడు సఫలము చేయునుగాక. మనం ఆరాధించుచున్న దేవుడు విశ్వాసాన్ని, నిరీక్షణను ఎదురు చూస్తాడు. ఓ రైట్ టైం వస్తూ ఉంది. ఆ సమయంలో దేవుడు తన ప్రజల పట్ల మేలులు చేస్తాడు. అబ్రహాము కూడా 75 సంవత్సరాల వయసులో అబ్రహాంతో మాట్లాడాడు. 100 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆ వాగ్దానం నెరవేర్చబడింది. నవులు కుమారుడిని ఇస్సాకుని ఇచ్చాడు.
బాబు కూడా పెరిగి పెద్దవాడు అవుతూ ఉన్నాడు. ఒక 15-16 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అబ్రహాముకు ఒక పరీక్ష. ఇదిగో నీ ఒక్కగానొక్క కుమారుడిని ఇస్సాకును తీసుకుని వచ్చి మోరియా పర్వతములలో ఒక పర్వతం మీద బలి అర్పించమని. ఒకవేళ ఈ మాట తన భార్యకు చెప్తే ఆమె ఏమని ఉండవచ్చండి? లేక పుట్టాడు, ఇప్పుడు మరలా బలి అర్పిద్దామని చెప్తావు ఏంటయ్యా, నీకేమైనా మెంటలు వచ్చిందా అని తిట్టొచ్చేమో. కానీ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తం అబ్రహాం జీవితంలో ఆయన కుటుంబం పట్ల దేవుడు నెరవేర్చాలని దేవుడు కోరుకున్నవాడి దేవునితో అబ్రహాంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నరబలిని కోరడు కదా. ఒకవేళ నరబలిని కోరాడంటే నేను ఏదైనా దేవునికి విరోధంగా పాపం చేశానేమో, అందుకే దేవుడు ఒకవేళ నరబలిని కోరుతున్నాడేమో అని తన భార్య అయిన శారాకి ఏ ఒక్క మాట కూడా చెప్పకుండా దేవుని యొక్క చిత్తం చేయటానికి మోరియా పర్వతములలో ఒక పర్వతం మీదకి తన కుమారుడైన ఇస్సాకును తీసుకొని వెళ్ళాడు. కట్టెలు పేర్చిన కట్టెల మీద ఇస్సాకును పరుండబెట్టాడు. కత్తెని తీసి వధించబోతూ ఉన్న సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అబ్రహాం నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకు మీద కత్తి వేయవద్దు. ఇందు మూలమున నేను తెలుసుకుని ఉన్నాను, నీవు నాకు నిజంగా భయపడేవాడివి. హల్లెలూయా. నీవు నిజంగా నాకు భయపడే వ్యక్తివి అని ఇందు మూలమున నేను తెలుసుకున్నాను అని ఆనాడు దేవుడు అబ్రహాముతో మాట్లాడి ఒక నిత్య నిబంధన, ఈ మాట చెప్పి ఓ నిత్య నిబంధన చేసి అబ్రహాంని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అబ్రహామా అని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఈ చిన్నవాని మీద చేయి వేయకము, అతనిని ఏమీ చేయకము, నీ ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వినతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడుచు ఉన్నది. నిజంగా నాకు భయపడే వ్యక్తి అని దేవుడు గ్రహించుకొని ఓ నిత్య నిబంధన చేస్తూ ఉన్నాడు. ఇది మొదలుకొని, ఇదిగో నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును బలర్పించడానికి తీసుకొచ్చావు, నిన్ను పరీక్షించాను, కానీ నీ కుమారునికి బదులుగా ఇదిగో ఆ పొట్టేలను తీసుకొచ్చి బలి అర్పించమన్నాడు. ప్రేమిన వర్లరా, ఇప్పుడు చదివిన మాటను మీరు గమనించి చూడండి. యెహోవా ఆ పొట్టేలను తీసుకొచ్చి బలర్పించిన ఆ స్థలానికి యెహోవా ఈరే ఆ మాటకి 1 ఫుట్నోట్లో మీరు గమనిస్తే యెహోవా చూచుకొనును. ఆ మాటను బట్టి ప్రియమైన వర్లరా, అబ్రహాము కలవరముతో అధైర్యంతో ఉన్నాడు, కానీ యెహోవా ఈరేగా ఓ నిత్య నిబంధన ఆయన జీవితంలో నెరవేర్చాలని కోరుకున్నవాడు. అది మొదలుకొని అబ్రహాముకు దేవుడు సంతానం ఇచ్చాడు. ఆయన కుమారుడు పెరిగి పెద్దవాడై ఆయనకు వివాహమైంది, మరలా పిల్లలు పుట్టారు, మరలా వాళ్లకు వివాహమైంది, వాళ్లకు పిల్లలు పుట్టారు. ఇలా జనరేషన్ టు జనరేషన్ తరతరాల ఆశీర్వాదాలు అబ్రహాము వారి సంతతి వాళ్ళు పొందుకున్నారు. హల్లెలూయా. ప్రియమైన వర్లరా, ఒక్కసారి ప్రభు చేత నీతిమంతులుగా తీర్చబడ్డ తర్వాత ఆ నీతి అనేది తరతరాల వరకు, పిల్లల తరాల వరకు ఉంటుంది. ఒక అనీతిని బట్టి శాపము కూడా కలుగుతుంది అని ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. కానీ ఆశీర్వాదానికి వారసులవటానికి మనం పిలువబడ్డాము కాబట్టి అబ్రహామును పిలిచాడు. ఆయనకు సంతానం లేని సమయంలో సంతానాన్ని కూడా ఇచ్చాడు. అది మొదలుకొని యెహోవా ఈరేగా ఉన్నట్లు ఇదిగో మీ జీవితాల్లో కూడా నా దేవుడు యెహోవా ఈరేగా ఇది మొదలుకొని ఉండునుగాక. ఈ మాటను మీరు విశ్వసించండి. యెహోవా ఈరే అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవాయే చూచుకొనును. ఏం చూచుకుంటాడైనా, ఏం చూసేవారు? కుటుంబ జీవితంలో, పిల్లల జీవితాల్లో మేలు చేయటానికి ఆయన చూసేవాడు. ప్రతి విషయంలో భూ సంబంధమైన పరసంబంధమైన ప్రతి దీవెనలు మన జీవితాల్లో కలగటానికి యెహోవాయే మనల్ని చూచుకున్నప్పుడు మన కార్యాలన్నీ కూడా సఫలమవునుగాక. దేవుని యొక్క సహాయం లేకపోతే మనమేమీ కూడా చేయలేము. మనము మన పిల్లలు ఇదన వరకు క్షేమంగా ఉన్నామంటే యెహోవా ఈరేగా ప్రభు ఉన్నాడు కాబట్టి మనం క్షేమంగా ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతిదీ మన జీవితాల్లో ఆరోగ్యము, క్షేమము, ఇంటి విషయంలో, పిల్లల జీవితాల్లో మీరు చేసినటువంటి చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ప్రతి విషయంలో యెహోవా ఈరేగా దేవుడు మనకు ఉన్నాడు కాబట్టే మనం క్షేమంగా ఉన్నాం.
కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మీరు విశ్వసించండి, మీకు మీ కుటుంబానికి నా దేవుడు యెహోవా ఈరేగా ఉండును గాక. ప్రతి విషయంలో ఆయన చూచుకునే దేవుడు. మనం చూస్తాం కొన్నిసార్లు. మనం చూస్తే ఇప్పుడు పొలంలో విత్తనం వేస్తారు. ముందుగా క్రైస్తవులు, దేవుని ప్రజలైన వాళ్ళు ప్రార్థన చేయించుకుంటారు. పాస్టర్ గారు, విత్తనం వేస్తూ ఉన్నాను, పొలంలో పంట సమృద్ధిగా పండాలి అన్నప్పుడు బై ప్రేయర్, ప్రార్థన ద్వారా యెహోవాయే చూచుకొని 100% దీవెన దయచేదురుగాక. పిల్లలకు వివాహం చేసేటప్పుడు కూడా, వివాహం చేయబోతూ ఉన్నాం, దీవెనకరంగా ఉండేటట్లు ప్రార్థన చేయండి అని అంటారు. బై ప్రేయర్, ప్రార్థన ద్వారా పిల్లల యొక్క వివాహాలు కూడా ఆశీర్వాదకరంగా జరుగునుగాక. ఇల్లు కట్టుకుంటారు, ఇల్లు కూడా బై ప్రేయర్, ప్రార్థన ద్వారా ప్రారంభించి ఇంటిని ప్రతిష్ఠించినప్పుడు అది మొదలుకొని యెహోవా ఈరేగా ఆ ఇంటికి ప్రభువే కాపరిగా ఉండునుగాక. ఇలా జీవితంలో ప్రతి ఆశీర్వాదాలు పొందటానికి యెహోవా ఈరేగా ప్రభు మనకు ఉంటేనే, ప్రభు మనల్ని చూచుకుంటేనే తప్ప మనకు మనమే ఆశీర్వాదాన్ని, దీవెనలు పొందలేమండి. కాబట్టి ఇదిన వరకు కొన్నిసార్లు మన జ్ఞానాన్ని, మన తెలివితేటల్ని ఆధారం చేసుకొని బలహీనపడే పరిస్థితులు ఉన్నాయేమో, కానీ ఈ మాటను బట్టి యెహోవా ఈరేగా మీకు, మీ పిల్లలకు నా దేవుడు తోడుగా ఉండునుగాక. బైబిల్లో కొన్ని మాటలు మీకు తెలియచేస్తాను. యెహోవా ఈరేగా ప్రభు మనకు ఉండాలి అంటే మనం ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి. భక్తుల జీవితాల్లో కూడా ప్రభు యెహోవా ఈరేగా ఉన్నారు. ఎక్సోడస్, నిర్గమకాండం 14వ అధ్యాయము 13-14 వాక్యాల్లో మీరు గమనించినట్లయితే, అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. వారిని విడిపించడానికి దేవుడు యెహోవా ఈరేగా ఉన్నాడు. ఏ విధంగా ఉన్నారో ఒకసారి మీరు చదవండి. నిర్గమకాండం 14వ అధ్యాయం 13-14 వాక్యాలు. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరెన్నడను కూడా చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని. ప్రేమిన వారలారా, ఆ మాటల్ని ఒక్కసారి ఆలోచించి చూడండి. ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. వారు విడుదల పొందటానికి ఆకాశం వైపు ఎలుగెత్తి చేతులెత్తి వారు ప్రార్థిస్తున్నారు. యెహోవా, ఒక్కసారి మా బాధని, మా కష్టాన్ని మీరు ఒక్కసారి చూడండి. ఇనుప కొలిమిలో వేయబడిన పరిస్థితి, మా బ్రతుకులు ఈ యొక్క బంధకాల్లో ఉంచబడిన అనుభవంలో మేము కొనసాగుతూ ఉన్నాం. ఈ ఫరో చేత మేము బాధను అనుభవించలేకపోతున్నాం. మీరు మమ్మల్ని ఈ చెరలో నుండి, ఈ దాస్యములో నుండి విడుదల చేయండి అని ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎలుగెత్తి ప్రార్థన చేసినప్పుడు వారి మధ్యలోనికి దేవుడు మోషేను పంపించాడు. మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలను విడుదల చేయాలని కోరుకున్నవాడై యెహోవా ఈరేగా వారి మధ్యలో సంచరిస్తూ వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇశ్రాయేలు ప్రజలని ఐగుప్తులో నుంచి విడుదల చేయటానికి దేవాది దేవుడు యెహోవా ఈరేగా ఉన్న ఆ అనుభవాలు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు అంటారు, మోషే అంటాడు, మా దేవుని మేము ఆరాధించడానికి మీరు పంపించండి. ఫరో అంటాడు, మీరు మీ దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళండి అని అంటాడా? మరలా వెళ్తున్న సమయంలో సైనికుల్ని పంపించి మరలా లాక్కొని వస్తాడు. మీరు వెళ్ళండి అంటాడా? మరలా వాళ్ళని లాక్కొని వచ్చి బలవంతాన ఇబ్బంది పెట్టే ఆలోచనలు ఫరోకు ఉన్నది. ఈ ఫరో ఎలాంటి వాడంటే సాతానుకు సంబంధించిన అనుభవాలు. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు అంటారు, మోషే అంటారు, మా దేవుని మేము ఆరాధించడానికి వెళ్ళండి. ఫరో అంటాడు, మీరు ఇక్కడే మీ దేవుని ఆరాధించండి. ఇక్కడ ఆరాధించడానికి కుదరదు, దేవుడు చూపించిన కనాను దేశంలో అక్కడ మేము ఆరాధించాలి. ఆత్మీయంగా చెప్తూ ఉన్నాను, మీరు ఆలోచించండి. దేవుడు చూపించిన స్థలంలో ప్రభుని ఆరాధించాలి, కానీ ఎక్కడ పడితే అక్కడ ఆరాధించడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు ప్రతి వారం ఇక్కడ ప్రార్థన ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ మీరు చేరి వస్తూ ఉన్నారు. ఇది దేవుడు ఏర్పాటు చేసిన స్థలము కాబట్టి దేవుడు మిమ్మల్ని ఇక్కడ తీసుకొని వస్తూ ఉన్నారు. హల్లెలూయా. ప్రేమిన వర్లరా, ఇంకా అర్థం అవ్వాలంటే ఒక మాట చెప్తాను. అప్పుడప్పుడు కొందరు మందిరానికి వస్తూ ఉంటారు. ఆ మధ్య ఒక సహోదరి అన్నది, అనయ్య మందిరానికి వద్దాము అని మా ఊరు నుంచి బయలుదేరి ఆటో పట్టుకుంటానా, ఆటో ఎక్కబోతాను,
వెంటనే వాళ్ళ బాబాయ్ వచ్చి, అమ్మాయి అంటే వాళ్ళ బాబాయ్ పాస్టర్ అనమాట, ఇక్కడ నేను పెట్టేది ప్రార్థన కాదా, నేను పాస్టర్ను కాదా, అక్కడే ఉన్నాడు దేవుడు, ఆవసన్న మందిరంలో ఉన్నాడా, రా నోరు మూసుకోరని చెప్పి ఆటో ఎక్కి ఆమెని లాక్కొచ్చి మందిరంలో కూర్చోబెడతాడు. అది ఏ చర్చి అంటే బాబాయ్ చర్చి, మామ చర్చి అంటారు చూడండి. ఈ రోజుల్లో ఇలాంటి చర్చిలు ఉన్నాయి. ఇక ఆ బాబాయ్ పోరు తట్టుకోలేక ఆయన చెప్పే మాటలు నీ ప్రార్థన చేసుకొని ఆయనకు ఒక 50 రూపాయలు ఇచ్చేసి వచ్చేసి, ఒకసారి చెప్తుంది, అన్నయ్య చర్చికి వద్దామని, ఇక్కడ నేను ఆత్మీయంగా బలపరచబడ్డాను, ఇక్కడే నేను బాప్తిసం తీసుకున్నాను, నేను అవసరం మందిరానికి వెళ్తాను అన్నా కూడా మా బాబాయ్ వదలట్లేదే. ఇక్కడ పాస్టర్ లేడా, ఇక్కడ చర్చిలు లేవా, ఇక్కడ దేవుడు కాదా? ఇది ఫరో స్పిరిట్ అంటారు దీన్ని. ఏ స్పిరిట్ అండి? ఫరో ఆత్మ. ఫరో ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజలు మోషే అంటారు, మా దేవుణ్ణి మేము ఆరాధించడానికి వెళ్ళాలి అంటే మీరు వెళ్ళండి, అంత దూరం ఎందుకు, ఇక్కడే మీ దేవుని ఆరాధించండి. కానీ దేవుడు చూపించిన స్థలంలో ప్రభుని ఆరాధించాలి అంటే ఫరో మాటిమాటికి ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. కానీ ప్రేమిన వర్లరా, మోషే ఇశ్రాయేలు ప్రజల మధ్యలో 10 రకములైనటువంటి తెగులు పంపించి చివరిగా ఫరో యొక్క జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన తర్వాత ఫరో వాళ్ళని పంపించేశాడు, మీరు వెళ్ళిపోండి అని. వారు వెళ్తున్న సమయంలో ముందు ఎర్ర సముద్రం, వెనక ఫరో అతని యొక్క సైన్యం. ఫరో ఒక పెద్ద సైతాను, అతని వెనక ఉన్న వాళ్ళందరూ పిల్ల సైతాన్ లాగా ఉన్నారు. మరలా తీసుకొని వెళ్ళాలి ఐగుప్తునకు అని వాళ్ళు బలవంతు పెడుతూ ఉన్నారు. ఇలాంటి ఇరుకునబడ్డ పరిస్థితుల్లో యెహోవా ఈరేగా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తోడుగా ఉన్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు మోషే ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో మీరు భయపడవద్దు, నేడు చొచ్చుచున్న ఈ ఐగుప్తీయులని మీరు మరెన్నడూ కూడా చూడరు, యెహోవా మీ పక్షముని యుద్ధము చేయును, మీరు ఊరకై ఉండుడి అన్నాడా. ఆ మాటను బట్టి అలాగే ఇశ్రాయేలు ప్రజలందరూ కలవరంతో భయంతో ఉన్న వాళ్ళు బై ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మాట మోషే ద్వారా రాగానే వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. ప్రేమల వర్లరా, మోషేతో దేవుడు చెప్తున్నాడు, నీ చేతిలో ఉన్నటువంటి ఆ కర్రని చాపమనగా ఆ కర్రని సముద్రం వైపు చాపగా ఆ సముద్రము 2 పాయలుగా మారి 6 నేల మీద అద్దరికి ఇశ్రాయేలు ప్రజలు చేరిరి. హల్లెలూయా. ప్రేమల వర్లరా, మోషే అంటాడు, మీరు సాగిపోవుడి. ఎందుకు ఆగిపోయారు? ఇక ఫరో అతని సైన్యం నశించిపోయిన సముద్రంలో మీరెందుకు భయపడతారు అని యెహోవా ఈరేగా ప్రభు వాళ్లకు తోడుగా ఉండి అద్దరికి చేర్చాడు. ప్రేమన వర్లరా, ఒక్కసారి ఆలోచించండి. రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసంలో దేవుని ప్రజలుగా మీరు కొనసాగుతూ ఉన్నారు అంటే యెహోవా ఈరేగా ప్రభు మీకు ఉన్నారు కాబట్టే ఆయన మార్గాల్లో నడిపించబడుతూ ఉన్నారు. ప్రభువుని ఎరగక మునుపు మనము కూడా ఎక్కడ ఉన్నాం? ఐగుప్తులో ఉన్నవాళ్ళం. ఆత్మీయంగా చెప్తూ ఉన్నాను, ఐగుప్తు అంటే లోకానికి గుర్తు, ఫరో అంటే సాతానుకు గుర్తు. గతంలో క్రీస్తుని ఎరక్క మునుపు దేవుని ప్రజలైన వాళ్ళు లోకములో సాతాను యొక్క కబంధ హస్తాల్లో శాపములో నలిగిపోతూ ఉన్నప్పుడు బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుడు తన కృపచేత రక్షించి యెహోవా ఈరేగా ఉండి ఈ సంఘానికి ప్రభు మిమ్మల్ని తీసుకొని వచ్చారు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు, కృపచేతనే మీరు సంఘముగా మీరు తీసుకొని రాబడుచు ఉన్నారు. కృప ఎవ్రీథింగ్ బై గ్రేస్, కృప ద్వారానే. యెహోవా ఈరేగా ప్రభు మనకు తోడై ఉన్నారు కాబట్టి మనం ఈదిన వరకు ప్రభు మార్గములో నడిపించబడుతూ ఉన్నాం. మన బ్రతుకుగా మార్చబడ్డాయి. నిర్గమాకాండం 15వ అధ్యాయం 8వ వాక్యములో యెహోవా ఈరేగా ఉన్న దేవుడు ఎలాంటి మిరాకల్ చేశారో ఆలోచించండి. నీ నాసిక రంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడెను. చూడండి, ఇది ఎలా సాధ్యం? ఎర్ర సముద్రము 2 పాయలుగా మారి 6 నేల మీద ఇశ్రాయేలు ప్రజలు నడిచి వెళ్ళారంటే ఈ యొక్క సంగతిని సైంటిఫిక్గా ప్రూఫ్ చేయాలని ఎన్నో వాళ్ళు కనిపెట్టాలని చూస్తూ వచ్చారు. చివరికి కనిపెట్టారు కూడా. కనిపెట్టి సైంటిస్టులు చెప్పిన మాట ఏంటంటే, ప్రభు తూర్పు గాలికి ఆజ్ఞాపించగా ఆ తూర్పు గాలి, సైంటిఫిక్గా వాళ్ళు చెప్పిన మాట, తూర్పు గాలి అనేది చాలా బలముగా విసిరేటువంటి గాలి.
ప్రభు ఆ తూర్పు గాలిని విసరిచేయగా ఆజ్ఞాపించగా ఆ గాలి చేత సముద్రము కూడా 2 పాయలుగా మారి ఇశ్రాయేలు ప్రజలు అద్దరికి చేరారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమిన వర్లరా, ఎంత గొప్ప దేవుడో ఆలోచించి చూడండి. యెహోవా ఈరేగా ఇశ్రాయేలు ప్రజలకు మోషేకు తోడుగా ఉన్నట్లు ఆయన మీకు మీ పిల్లలకు కూడా తోడుగా ఉండునుగాక. ఎర్ర సముద్రం 2 పాయలుగా మారటానికి మోషే ఇశ్రాయేలు ప్రజలు విశ్వసించారు. దేవుని యొక్క మాటల్ని, దేవుడు చెప్పే ప్రతి మాటని మోషే ఇశ్రాయేలు ప్రజలందరూ ప్రతిసారి విశ్వసిస్తూనే వచ్చారు. నేను మీ మధ్య అద్భుతాలు చేస్తాను, ఫరో ఎదుట నీవు నిలవబోతూ ఉన్నావు, 10 తెగులు రాబోతుంది, పస్కా బలిపశు వధించబడుతూ ఉండగా ఇశ్రాయేలు ప్రజలకు విడుదల కలుగుతుంది అని ఇలా ప్రతిసారి దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా, మోషే ద్వారా చెప్పబడిన మాటలన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలు విశ్వసించడం ద్వారానే వాళ్ళ జీవితాల్లో దేవుడు యెహోవా ఈరేగా ఉండిరి. ప్రేమిన వర్లరా, దేవుని ప్రజలైన మనము కూడా మీకు యెహోవా ఈరేగా ఉండటానికి ఐగుప్తులో నుంచి, లోకములో నుండి దేవుడు విడిపించి ఈ సంఘ సహవాసానికి ప్రభు మిమ్మల్ని తీసుకొని వచ్చారు. రాబోయే రోజుల్లో తన సేవకుని ద్వారా దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటని మీరు విశ్వసించి కొనసాగుతూ ఉన్నప్పుడు నిశ్చయముగా మీకు కూడా నా దేవుడు యెహోవా ఈరేగా ఉండునుగాక. ప్రతి శాపము, రోగము, బలహీనత, శత్రు సమూహం అంతయు కూడా సముద్రములో పడద్రోయపడేటట్లు దేవుడు చేయునుగాక. ఇవన్నీ కూడా మోషే చెప్పిన ప్రతి మాటని ఇశ్రాయేలు ప్రజలు విశ్వసించడం ద్వారానే వారికి యెహోవా ఈరేగా ఉండి విజయం అనుగ్రహిస్తూ వచ్చారు. రెండవదిగా యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 13-14 వాక్యాల్లో మీరు చూడండి. యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా ఈరేగా దేవుడు ఏ విధంగా నడిపించారో కొన్ని మాటలు మీకు తెలియచేస్తాను. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 13-14 వాక్యాలు. శత్రువులు సూర్యుడు ఆకాశము మధ్యన నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము ఉండలేదు. యెహోవా ఇశ్రాయేలుల పక్షముగా యుద్ధము చేసెను. ఆ మాటను మీరు గమనించండి. ఆ 10వ అధ్యాయము నుండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోరండి. ఇశ్రాయేలు ప్రజలకు విరుద్ధంగా మరలా శత్రువులు ఓసారి యుద్ధానికి వచ్చారు. ఆ సమయంలో యెహోషువ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేశాడు? శత్రువులు వాళ్ళు యుద్ధం చేయటానికి వస్తూ ఉన్నారు, శత్రువులు అపజయం పొంది దేవుని ప్రజలైన వాళ్ళు జయం పొందటానికి ఒక మిరాకిల్ యెహోవా ఈరేగా ఏ విధంగా ఉంటున్నారంటే, యెహోషువ ప్రార్థన చేశాడు. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము, జనులు తమ శత్రువుల మీద పగ తీర్చు వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. చూడండి, సూర్యుడు అలాగే ఆగిపోయాడు, చంద్రుడు నిలిచిపోయాడు. ఒకవేళ చీకటి పడింది అనుకోండి, శత్రువులను హతమార్చడానికి కుదరదు. కాబట్టి యెహోషువ చేసిన ప్రార్థనను బట్టి సూర్యుడు అలాగే ఆకాశములో నిలిచెను, చంద్రుడు ఆగెను. తద్వారా శత్రువులందరూ కూడా హతము చేయబడేటట్లుగా 11వ వాక్యములో మీరు చూడండి. వారు ఇశ్రాయేలుల ఎదుట నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసెను, చనిపోయిరి. ఇశ్రాయేలు ఎక్కువ మంది బై మిరాకిల్, అద్భుతమైన క్రియ. యెహోవా ఈరేగా ఉండి ఆనాడు ఒక నరుని మనవి, యెహోషువ చేసిన ప్రార్థన ద్వారా శత్రువులందరూ సమూల నాశనమయ్యేంత వరకు యెహోషువ చేసిన ప్రార్థనను బట్టి సూర్యుడు అలాగే నిలిచాడు, చంద్రుడు అలాగే ఒక్కరోజున ఆగిపోయాడు. ప్రేమిన వర్లరా, ఎంత గొప్ప అద్భుతమైన క్రియ ఒక్కసారి ఆలోచించాడు. ఒక నరుని మనవి ఆలకించి అంతటి ఒక అద్భుతమైన కార్యం మరెన్నడూ కూడా జరగలేదు. దేవాది దేవుడు, దేవుని ప్రజలైన మనకు కూడా ఆయన యెహోవా ఈరేగా ఉంటాడు.
శత్రువులు, సాతానుడు ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్న సమయంలో ప్రభు తన ప్రజల క్షేమాన్ని కోరి మన మనవి ఆలకించి శత్రు సమూహం అంతటిని కూడా ప్రభు నిర్మూలము చేయుదురుగాక. ప్రతి సమస్య, ఇబ్బందులు, పోరాటాలు ఇవి జీవితంలో ఎదురవుతూ ఉన్నప్పుడు విశ్వసించాలి. ఈ మాటను బట్టి చెప్తున్నాను, విశ్వాసంతో కూడిన ప్రార్థన చాలా విశ్వాసం, ఇది చాలా అవసరం. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం. ఆ మధ్య అత్తాకోడలు ఇద్దరు కూర్చొని ప్రార్థన చేశారట. ప్రభువా, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఇక్కడ ఉండే కొండ సముద్రంలో పోయి పడమన్నా పడుతుంది కదా, మా ఇంటి ముందు పెద్ద కొండ ఉంది, ఆ వేడికి షగకి తట్టుకోలేకపోతున్నాం, ఈ కొండ యేసు నామములో పోయి సముద్రంలో పడునుగాక 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 అని అత్తాకోడలు కూర్చొని గంటసేపు ప్రార్థన చేసి యేసు నామములో వేడుకొని వచ్చున్నాను తండ్రి ఆమెన్ అన్నారట. కళ్ళు తెరిచి చూస్తే ఎక్కడుండే కొండ అక్కడే ఉండిపోయింది. అత్త అన్నదట, అమ్మే నాకు తెలుసా అమ్మే పోదని అంటుంది. ఎందుకు పోయింది? విశ్వాసం లేకపోతే. విశ్వాసము అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. బై ఫెయిత్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. యెహోషువ దేవుని ప్రజలు ఉన్నారు, శత్రువులు వాళ్ళు చంపటానికి దండెత్తి వస్తున్న సమయంలో బై ఫెయిత్ విశ్వాసముతో వాళ్ళు ప్రార్థన చేశారు. శత్రు సమూహం అంతయు కూడా పరిపూర్ణంగా నిర్మూలన చేయబడేంత వరకు, సూర్యుడా నీవు గిబియోనులో నిలువము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువము అంటే అలాగే నిలిచిపోయింది. చూడండి, హౌ ఇట్ పాసిబుల్? బై ఫెయిత్, విశ్వాసము ద్వారా సమస్తము సాధ్యమగునుగాక. యెహోవా ఈరేగా మన జీవితాల్లో కూడా దేవుడు మేలులు చేయాలి అంటే, యోహాను రాసిన పత్రికల్లో రాయబడి ఉన్నది, మీరు విశ్వాస సహితంగా ఏదైతే మీరు అడుగుతారో దేవుడు వాటిని మీకు అనుగ్రహిస్తారు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వాక్యాన్ని మీరు చూడండి. యోహాను రాసిన, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏమి అడిగిన ఆయన మనవి ఆలకించునన్నదియే. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కూడా, విశ్వాసంతో మనం ఏది అడిగినా కూడా, ఈ మాటను బట్టి రాబోయే రోజుల్లో మీరు విశ్వాసంతో అడగండి, మీ కార్యాలన్నీ కూడా నా దేవుడు సఫలము చేయునుగాక. యెహోవా ఈరేగా మీ కుటుంబానికి నా దేవుడు తోడుగా ఉండునుగాక. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17వ వాక్యములో కూడా హబక్కూకు విశ్వాసంతో ప్రార్థిస్తూ ఉన్నాడు. ఏ విధంగా ప్రార్థిస్తున్నాడో చూడండి. హబక్కూకు గురించి బైబిల్లో ఆ మొదటి అధ్యాయం నుండి మీరు చదువుకుంటూ వస్తే, హబక్కూకు నేను తర్వాత మీరు చదువుదురు, కొన్ని విషయాలు చెప్తాను. హబక్కూకు ఒక ప్రవక్త, చిన్న ప్రవక్త. పెద్ద ప్రవక్తలు ఉన్నారు, చిన్న ప్రవక్తలు ఉన్నారు. ఈ హబక్కూకు వెళ్ళి ప్రజల యొద్దకు వెళ్ళి సువార్తమానం చెప్తూ ఉన్నారు. వాళ్ళలో మార్పు రావట్లేదు, వాళ్ళలో మార్పు లేని పరిస్థితుల్లో వాళ్ళ జీవితాలు అలాగే కొనసాగుతూ ఉండగా ప్రభువు దగ్గరికి వచ్చి, యెహోవా ఎంత వీళ్ళకు సువార్త చెప్పినా వీరు మార్పు రావట్లేదే, బలాత్కారం జరుగుతున్నదని నీతో చెప్పినా కూడా వాళ్ళలో మార్పు రావట్లేదు, ఎందుకు 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 అని ప్రశ్నలతో కూడిన ప్రార్థన చేస్తూ, ప్రశ్నలతో కూడిన ప్రార్థన. ఆయా సందర్భాల్లో మీరు కూడా ప్రార్థన చేస్తూ ఉండవచ్చు. ఏదైనా కార్యం జరగనప్పుడు, ఎందుకు ప్రభువా మేలు జరగట్లేదు, ఎందుకు కార్యాలు జరగట్లేదు అని కుటుంబ విషయంలో, పిల్లల విషయాల్లో ఆయా సందర్భాల్లో మీరు ప్రార్థన చేస్తూ ఉండవచ్చు. ప్రశ్నలతో కూడిన ప్రార్థన. హబక్కూకు కూడా అలాగే చేశాడు. ప్రశ్నలతో కూడిన ప్రార్థన చేస్తూ మొదటి అధ్యాయంలో, ఆ తర్వాత 3వ అధ్యాయానికి వచ్చేసరికి ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తానికి అప్పగించి విశ్వాసంతో ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఇప్పుడు చదవండి, చేనులోని పైరు, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 17వ వాక్యం. హబక్కూకు గ్రంథం, అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలమీయకపోయినను, కాపు లేకపోయినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, లేకపోయినను నేను యెహోవా యందు ఆనందించెదను. హల్లెలూయా. విశ్వాసముతో దేవుని యొక్క చిత్తానుసారంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా బలాత్కారం జరుగుతున్నది, దుర్మార్గమైన కార్యాలు
ప్రపంచ దేశంలో జరుగుతున్నదని నీకు తెలుసు కదా, అయినా కూడా ప్రార్థనకు ఎందుకు జవాబు రావట్లేదు అని ప్రార్థన చేసి దేవుని చిత్తానికి అప్పగించాను. ప్రేమిన వారలారా, దైవ చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కూడా దేవుడు మన మనవి ఆలకిస్తాడు. కొన్నిసార్లు ప్రార్థనకు జవాబు దొరుకుతుంది, కొన్నిసార్లు దొరకని పరిస్థితుల్లో డిసప్పాయింట్ అవ్వకూడదు. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఆ మధ్య ఒక చర్చిలో సంఘంలో హల్లెలూయా స్తోత్రం అని చెప్పేవాళ్ళు కాదట. ఆ సంఘానికి వచ్చే విశ్వాసులందరూ, ప్రార్థనకు వచ్చే వాళ్ళందరూ మౌనంగా ప్రార్థన చేసుకొని మౌనంగానే వెళ్ళిపోయేవాళ్ళట. అలాంటి సమయంలో ఆ చర్చిలో ఆ పాస్టర్ గారి దగ్గర ఒక క్రొత్తగా ఒక సర్వెంట్ వచ్చాడు. ఆయనేమో పెంతెకోస్తు అనుభవాలు కలిగిన వ్యక్తి. ఎప్పుడు చూసినా స్తోత్రం, స్తుతి, హల్లెలూయా అంటూ ఉండేవాడట. ఆయన ప్రార్థనలో కూర్చుంటే స్తోత్రం 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 స్తుతి, యేసు రక్తం అంటూ ఉండేవాడు. ఆ పాస్టర్ గారు పిలిచి, ఒరేయ్, మన చర్చిలో ఉండే పద్ధతులు అవి కాదు, మౌనంగా ప్రార్థన చేసుకొని మౌనంగానే వెళ్ళిపోవాలి, నువ్వేట్రా స్తోత్రం స్తుతి అంటావు అని అన్నా. అయ్యా, నాకు అలా ప్రభుని స్తుతించడం అంటే ఇష్టం, ప్రభుని ఆరాధించడం అంటే ఇష్టం, నేను మౌనంగా ఉండలేనయ్యా అన్నాడు. సరే కానీ వచ్చే నెలలో పెద్ద పాస్టర్ వస్తున్నారు, కానీ ఆయన ముందు స్తుతి స్తోత్రం హల్లెలూయా అనబాకురా, నా ఉద్యోగం ఊడిపోయింది, వచ్చే 10 ఏళ్ళు కూడా పోతాయి అని అన్నాడు. సరే అయ్యా అని అన్నాడు. మరి స్తుతించకుండా నేను ఉండలేనే, మరి ఏం చేయాలి? నువ్వు నోరు మూసుకొని ఉన్నావు అనుకో, కొత్త బూట్లు కొనిస్తానన్నాడు. కొత్త బూట్ల? ఓ సర్వెంట్గా ఉన్నవాడికి కొత్త బూట్లు మంచిదయ్యా, నేను మౌనంగానే కూర్చుంటాను అన్నాడా. ఆ మరుసటి నెల బిషప్ వచ్చాడు, ఆరాధన జరుగుతుంది, వాక్యం చెప్తూ ఉంటే కొంత దూరాన కూర్చున్న ఆ సర్వెంటు ఆ సేవకుని యొక్క మాటలు వినబడుతూ ఉంటే స్తోత్రం హల్లెలూయా అందామా, వెంటనే కొత్త బూట్లు గుర్తొస్తున్నాయి. కొత్త బూట్లు కావాలా, దేవుని స్తుతించడం కావాలా? ఆలోచిస్తున్నాడు. పాస్టర్ గారేమో వాక్యాలు చెప్తూ ఉంటే ఉద్యోగం ఆగట్లేదు, స్తోత్రం హల్లెలూయా అందామా, వెంటనే బూట్లు గుర్తొస్తున్నాయి. జీవితంలో ఎప్పుడు కూడా బాటా షూ వేసుకున్నది లేదు, అయ్యగారు గొరిస్తారన్నారు కదా, బూట్లు కావాలా, ప్రభుని స్తుతించడం కావాలా? ఆలోచించి అతను మంచి విశ్వాసి కాబట్టి ఆయనకున్న విశ్వాసాన్ని బట్టి ఒక మాట అనుకున్నాడు, బూట్లు నాకు దొరకకపోయినా నేను మాత్రం ప్రభుని స్తుతించకుండా ఉండలేనని చెప్పి గట్టిగా హల్లెలూయా అని కేకలేశాడు. ఆ సంఘంలో 200 మంది ఉన్న సంఘస్థులందరి ముందు కేకలేసేసరికి వాళ్ళు కూడా హల్లెలూయా అని కేకలేశారు. ఆ రోజు నుండి ఆ సంఘం హల్లెలూయా స్తోత్రంతో నింపబడిపోయిందండి. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఎందుకు మాట చెప్తున్నానంటే, కొన్నిసార్లు మీరు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు, కొన్నిసార్లు దొరకనప్పుడు దేవుని ప్రజలు ఎప్పుడు కూడా బాధపడకూడదండి. దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తం ఆయనకు తెలుసు. ఏ సమయంలో ఎవరికి ఏమేమి ఇవ్వాలో ప్రభువుకు తెలుసు. మనం ఆరాధించుచున్న దేవుడు మనకు ఆయన తండ్రి, మనము ఆయనకు పిల్లలమై ఉన్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో తనను ఎందరైతే అంగీకరించి ఉన్నారో వారందరూ దేవుని పిల్లలు అని పిలువబడటానికి అథారిటీ, అధికారాన్ని ఇచ్చాడు. కాబట్టి మనం యేసయ్యా అని మొరపెట్టినప్పుడు మీ పిల్లలకి ఏది అవసరమో మీకు తెలుసు కదా. వాళ్ళు అడిగినన్ని కొనిపెడతారా? మీరు కొనిపెట్టరు కదా. నోర్మయ్, నాకు తెలుసులే ఎప్పుడేం కొనిపెట్టాలో అని అంటారా? అనరా? అంటారు. కాబట్టి పరలోకములు ఉంటున్న యేసయ్య కూడా ఆయా సమయాలలో మీరు కోరుకున్నవన్నీ కూడా నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించుదురుగాక. మనం దైవ చిత్తానుసారంగా ఏది అడిగినా కూడా దేవుడు చేస్తాడు. అయితే యెహోవా ఈరేగా ఆయన ఉంటాడు అని మనం విశ్వసించగలగాలి, దేవుని యొక్క చిత్తం చేయగలగాలి. 3వ మాట మీకు తెలియజేస్తాను. సమూయేలు 1వ గ్రంథం 17వ అధ్యాయంలో కొన్ని విషయాలు మీరు గమనించండి. ఓసారి ఫిలిష్తీయులకు విరోధంగా గొల్యాతు యుద్ధం చేయడానికి వచ్చాడు. చాలా ఎత్తైన బలశూరుడైన వ్యక్తి. ఇశ్రాయేలు ప్రజలతో అంటూ ఉన్నాడు, ఫిలిష్తీయుడుగా శత్రువుగా ఉండి ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు, ఇదిగో నేను ఒక్కడనే వస్తాను మీతో యుద్ధం చేయటానికి, మీరు ఎంతమంది అయినా రండి చూసుకుంటానంటాడు. ఆ సమయంలో ఆ గొల్యాతును చూసి భయపడిపోతూ ఉన్నారు. అవన్నీ మీరు చదువుకోండి, వివరించడానికి సమయం లేదు కాబట్టి మెయిన్ పాయింట్స్ మీకు చెప్పి ముందుకెళ్తున్నాను. ఆ వ్యక్తి యొక్క మాటలన్నీ చూసి భయపడిపోతూ ఉన్నారు. దావీదు కూడా, చిన్నవాడైన దావీదు కూడా వచ్చాడు వాళ్ళ అన్నల క్షేమాన్ని కోరి. అప్పటికే గొల్యాతు సవాల్ చేసి మాట్లాడుతున్నాడు, మీరు ఎవరైనా రండి, ఎంతమంది అయినా రండి చూసుకుంటాను.
వాళ్ళందరూ భయపడిపోయి మేము వెళ్ళం అని ఆ గొల్యాతు మాటలకి భయపడిపోయి వెనుకబడిపోతూ ఉన్నారు. దావీదు ఆ గొల్యాతు యొక్క మాటలు విని వాళ్ళ అన్నల దగ్గరకు వచ్చి, అన్నలారా నేను వెళ్ళి యుద్ధం చేస్తానంటాడు. ఒరే నువ్వు ఇంకా పిల్లవాడివిరా, నీ పని నువ్వు చూసుకొని వెళ్ళిపో మర్యాదగా అని చెప్పేసి తిట్టి పంపిస్తూ ఉన్నారు. కానీ ఒకవైపు ఆ ఫిలిష్తీయుడు మాట్లాడే మాటలను బట్టి దావీదుకు రోషం వచ్చింది. సున్నతి లేని ఫిలిష్తీయుడు అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే మీరు మౌనంగా ఉంటారా? ఎవరు అతనితో పోరాడి యుద్ధం చేయడానికి మీకు ధైర్యం చాలదా? నేను వెళ్తాను అని చెప్పి తాను ముందుకు బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. ప్రేమిన వర్లరా, సున్నతి లేని ఫిలిష్తీయుడు మాట్లాడుతున్న ఆ మాటను బట్టి ఇశ్రాయేలు ప్రజలు సైనికులు అక్కడ ఉన్న సౌలు కూడా భయపడిపోతున్న సమయంలో చిన్నవాడైన దావీదు యుద్ధం చేయటానికి బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. సరే రాజుగారి దగ్గర తీసుకొని వెళ్ళారు. రాజా మరి ఈ పిల్లవాడు యుద్ధం చేస్తాడంట అంటే రాజుగారు సౌలు నవ్వుతూ ఉన్నాడు. వీడికి సరే యుద్ధ కవచాలు ధరింప చేయండి అంటే ఆ యుద్ధ కవచాలన్నీ ధరింప చేస్తే అలాగే కూలబడిపోయాడు. రాజా నాకు ఈ అవసరం లేదు, నాకేది అవసరం లేదని ఒక కర్ర ఏటి ఒడ్డుకు వెళ్ళిపోయి 5 నునుపురాళ్ళు తీసుకొని వడిసల్లో ఒక్క రాయిని పెట్టి ఇక యుద్ధం చేయటానికి బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. గొల్యాతు చూశాడు, ఒరే ఏంది కర్రను పట్టుకొని వచ్చావు, నేను కుక్కనా అని అంటే నువ్వు కుక్కవే అనొచ్చు అని ఉంటాడేమో. జోలు కుక్కవి, బొచ్చు కుక్కవి తిట్టి ఉంటాడు. సున్నతి లేని ఫిలిష్తీయుడు అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే దావీదుకు రోషం వచ్చి ఫిలిష్తీయుడు అంటాడు, కుక్కను కొట్టినట్లుగా కర్రను తీసుకొచ్చావా? ప్రేమిన వర్లారా, ఆ సంభాషణ అన్నీ ఇద్దరి మధ్యలో జరుగుతుంది. కానీ ఒకటే, దావీదు 5 నునుపురాళ్ళు ఏటి ఒడ్డుకు వెళ్ళిపోయి 5 నునుపురాళ్ళు తీసుకొని ఒక్క రాయిని వడిసల్లో పెట్టి నొసట కొట్టగా ఆ గొల్యాతు క్రింద పడిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్క దెబ్బతో నజరేయుడని యేసు నామములో ఆ రోజుల్లో దేవుని యొక్క నామములో వస్తూ ఉన్నాను అని ఆ మాటను బట్టి బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. 46వ వాక్యాన్ని మీరు చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 17:46. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి 45వ వాక్యం చివరి మాటను మీరు గమనించండి. ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచూ ఉన్నాను. ఒక లోతైన విషయాన్ని మీకు చెప్తాను, ఆలకించండి. 5 నునుపురాళ్ళు తీసుకొని దావీదును చంపటానికి వెళ్ళాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యాన్ని మీరు గమనిస్తే యేసుక్రీస్తుకు 5 నామాలు అక్కడ వ్రాయబడ్డాయి. ఆయన నామాన్ని బట్టి గొల్యాతును చంపి హతమార్చాడు. ఏ నామమో మీరు ఆలోచించండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యంలో మనకు శిశువు పుట్టెను, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు. 5 నామాలు ఉన్నాయి. బలవంతుడైన దేవుడు అనే ఒక్క నామం ఆ రాయిని వడిసల్లో పెట్టి కొట్టగా గొల్యాతు హతుడయ్యను. హల్లెలూయా. ప్రేమిన వర్లరా, ఒక్కసారి ఆలోచించండి. గొల్యాతును చంపటానికి దావీదుకు దేవుడు యెహోవా ఈరేగా ఉండెను. మన జీవితాల్లో యెహోవా ఈరేగా మనకు జయం అనుగ్రహించాలి అంటే ప్రతిసారి యేసయ్య నామాన్ని ఉచ్చరించాలి, యేసయ్య నామాన్ని స్మరణకు తెచ్చుకోవాలి. యేసయ్యా మీకు స్తోత్రం స్తోత్రం. దయాలు పట్టిన వాళ్ళు వస్తారు చాలాసార్లు మందిరానికి, అప్పుడప్పుడు కొందరు. నజరేయుడైన యేసు నామములో పో అంటే చాలు భయపడి పారిపోతాయి. అదే వేరే ఏ నామాన్ని ఉచ్చరించి అయినా చూడండి, అసలు పో, ఇంకా 7 దయాలు వచ్చి కూర్చుంటాయి. నేను ఇదే కృష్ణా జిల్లాలో కంచికచ్చర్ల దగ్గర నెహమ్యా గారి దగ్గర అసిస్టెంట్ పాస్టర్గా అక్కడ సేవ చేస్తున్నప్పుడు దాములూరు అనే ఒక ఊరికి ఒకసారి ఉపవాస ప్రార్థన పంపించారు అయ్యగారు. శుక్రవారం, ప్రతి శుక్రవారం జరిగిద్ది ఉదయం. ఆ సమయంలో ఉదయం 10 గంటలకు ప్రార్థన స్టార్ట్ చేసాము. ఒక దయ్యం పట్టిన ఆమెను తీసుకొచ్చారు. ఆమె ఊగుతుంది, ఇరబోసుకొని అని.
పక్కన అడిగా, ఏంటి ఆమె సంగతి పాస్టర్ గారు, ఆమె ప్రార్థన చేయండి అంటే, ఆమెకు దయ్యం పట్టింది. రాత్రంతా, గురువారం రాత్రంతా వారు ప్రార్థనలు పెట్టారట. 7 నుండి ఉదయం తెల్లవారేంత వరకు ప్రార్థనలు పెట్టారు. యేసు నామములో పో పో అని. వేరే ఎవరో పాస్టర్ వచ్చారంట. వాళ్ళు వచ్చి ప్రార్థన చేశారన్నా, ఆ దయ్యం ఒలిలోకి వచ్చి వాళ్ళని కూడా పెటాపెట బీకిందంట. వాళ్ళు పాస్టర్ భయపడి వాళ్ళకు ఒకలాగా అయిపోయి పాపం డిసప్పాయింట్ వెళ్ళిపోయారన్నా. ఏం చేయాలో, ఇదేమో అల్లరి దయ్యం. ఈ దయ్యాన్ని ఎవరు 3 బాడీ బిల్డర్ లాగా 4 పట్టుకున్నారు, ఆయన ఇసురు కొట్టింది వాళ్ళని. ఈమెను కంట్రోల్ చేయలేకపోతున్నాము అని అంటాను. ప్రేమిన వాళ్ళరా, ఒక 30 మంది ప్రార్థనకు వచ్చారు. ఆ చివర ఆమెను నిల్చోబెట్టారు. సంఘమంతటిని కూడా చెప్పి యేసు రక్తం అనే పాట పాడి వర్షిప్ చేశా. ఆమె జుట్టు బట్టి కొట్టింది లేదు, చీపిరి కట్టబెట్టి కొట్టింది లేదు, ఏమి చేసింది లేదు. యేసు రక్తం అనే పాట పాడి గద్దించి ప్రార్థన చేస్తూ ఉంటే, ఆమె కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాం అందరూ స్తోత్రం చెప్పి యేసు రక్తం అనే పాట పాడి వర్షిప్ చేస్తూ, ఆ దయ్యం పట్టిన ఆమె వెంటనే వచ్చి నా కాళ్ళు పట్టుకొని, నన్ను వదిలే వెళ్ళిపోతాను. నాకు భయం వేసింది, ఎవర్రా నా కాళ్ళు పట్టుకున్నారని. ప్రేమిన భర్లరా, నేను వెళ్ళిపోతాను, నేనేం చేయలేదు, చీపురితో కొట్టలేదు, ఒకే మాట చెంపదెబ్బలు వేసుకో, ఇక మీద రానని ఒప్పుకో, నేను రానులే అని చెప్పేసి, ప్రేమిన భర్లరా, ఆ పూట నుండి ఆ సహోదరి శరీరంలో ఉంటున్న ఆ దురాత్మ శక్తుల నుండి దేవుడు విడుదల చేశారు. హల్లెలూయా. ప్రేమిన భర్లరా, నజరేయుడని యేసు నామములో తొలగిపో అన్నప్పుడు, ఆ నామములో ఉంటున్న శక్తిని మీరు ఆలోచించి చూడండి. ఇంకొక దయ్యం పట్టిన ఆమెను ఇంకో పాస్టర్ ఒక ఆయన తరమడానికి తీసుకొచ్చారట. ఆ దయ్యం ఒలిలోకి వచ్చి అని ఉరుము చూస్తుంటే పాస్టర్కి దడబొట్టిందంట. వేరే చోట ఆ దయ్యం అన్నది, ఆ పాస్టర్ గారితో అన్నదట, ఇదిగో నజరేయుడైన యేసు నామములో పో అని గట్టిగాను, అప్పుడు నేను వెళ్ళిపోతానని పాస్టర్ గారికి రివర్స్ బైబిల్ స్టడీ ఇచ్చిందంట. చూడండి, సాతాను గాడికి తెలుసు యేసు నామములో ఉంటున్న శక్తి ఏంటో. కొన్నిసార్లు దేవుని ప్రజలైన వాళ్ళు ఎరగట్లేదు యేసుక్రీస్తు యొక్క నామములో ఉంటున్న శక్తి ఏంటో. కాబట్టి ప్రతిసారి మీరు ఇంట ఉన్నా, బయట ఉన్నా, పొలంలో పనిచేస్తూ ఉన్నా, ప్రేమిన వారలారా, యేసయ్య నామస్మరణ చేస్తూ ఉండి చూడండి, సాతాను శక్తులు మీ దగ్గరికి అసలు రాకుండా నా దేవుడు కాపుదల అనుగ్రహించుదురుగాక. యెహోవా ఈరేగా ప్రభు మీకు తోడుగా ఉండునుగాక. పిచ్చి ఆలోచనతో, అనాలోచనతో ఉన్నప్పుడే దురాత్మ శక్తులు కూడా ఆవరిస్తూ ఉంటాయి. కాబట్టి ఇంట ఉన్న, బయట ఉన్న, ఎక్కడున్నా యేసయ్యా స్తోత్రం, యేసు రక్తమే చేయం, ఆ మాట మీరు ఉచ్చరించి చూడండి. ఖచ్చితంగా మీకు కాపుదల, క్షేమాన్ని నా దేవుడు సమృద్ధిగా దయచేదురుగాక. దావీదుకు యెహోవా ఈరేగా ప్రభు ఉన్నాడు అంటే, యెహోవా నామం పేరట ప్రభు నామాన్ని బట్టి ఆ గొల్యాతుతో యుద్ధం చేయటానికి వెళితే దేవుడు గొప్ప విజయాన్ని అనుగ్రహించారు. ఎందుకో అట్టి విజయాన్ని దేవుడు తన ప్రజలను మనకు సొంతం చేశారు అంటే, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వాక్యములో, 6వ అధ్యాయం 11వ వాక్యములో, పాపము విషయమే మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. ప్రేమిన వారలారా, వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనము దేవుని ప్రజలం కాబట్టి, ఇప్పుడు ఏ విధంగా దేవుని ప్రజలుగా మనము తీర్చిదిద్దబడ్డాము అంటే, పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మనము ఎంచబడి ఉన్నాము. కాబట్టి యేసుక్రీస్తు మన ప్రతి పాపాన్ని కడిగివేసి నీతిమంతులుగా ఆయన చేసి ఉన్నాడు. కాబట్టి బై ద రైచియస్నెస్, నీతిని బట్టి ఆయన నామాన్ని ఉచ్చరించి ప్రార్థించినప్పుడు సాతాను కోటగోడలన్నీ కూడా కూల్చబడునుగాక. ఎలాగైనా ఉండి నా జీవితంలో మేలు జరగాలి, శత్రు సమూహం నాశనం అవ్వాలి అంటే కుదరదు. ప్రేమిన వారలారా, దావీదుకు యెహోవా ఈరేగా ఉన్నాడు కాబట్టి ఆ గొల్యాతును చంపి ఒక గొప్ప జయాన్ని ఇచ్చారు. మన జీవితాల్లో కూడా రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసానికి వచ్చిన మీ జీవితాల్లో కూడా యెహోవా ఈరేగా ఉండునట్లు
ప్రతిసారి యేసయ్య నామస్మరణ. అందుకే ప్రార్థనలో మనం చేరి రావడం, దేవుని యొక్క వాక్యాలు వినడం, క్రీస్తుతో ఉంటున్న అన్యోన్య సహవాసాన్ని బట్టి ఎక్కడ సాతానుడు క్రియ చేయకుండా విజయం అనుగ్రహించేటట్లుగా, ప్రభు మనపక్షమై ఉండి విజయం అనుగ్రహించేటట్లుగా, యెహోవా ఈరేగా ఉండేటట్లుగా ఆయనతో ఉంటున్న సహవాసాన్ని దేవుని ప్రజలు కాపాడుకుంటూ రావాలి. అప్పుడే మనకు ఎదురయ్యే ప్రతి పోరాటంలో గొల్యాతు లాంటి శత్రు సమస్యలు, ఇబ్బందులు, వాటిని సునాయాసంగా మనం జయించగలము. దేవుని యొక్క సహాయం లేనిది మనం ఏమీ కూడా చేయలేము. యేసుక్రీస్తు యొక్క నామాన్ని ఉచ్చరించే మనం జయం పొందాలి. అందుకే యాకోబు పత్రికలో వ్రాయబడి ఉన్నది, అపవాదిని గద్దించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును. కొన్నిసార్లు రాత్రి సమయంలో భయపడుతూ ఉంటారు, నిద్ర పట్టని పరిస్థితి. వాళ్ళతో చెప్తూ ఉంటాను, మీరు గద్దించి ప్రార్థన చేయండి. నజరేయుడైన యేసు నామములో దురాత్మ పో అని గద్దించాలి. అథారిటీ, ఓ డివైన్ అథారిటీ, దైవికమైన అధికారాన్ని దేవుడు తన ప్రజలైన మనకు ఇచ్చి ఉండగా, ఆ అధికారంతో మీరు గద్దించి ప్రార్థన చేసి చూడండి, సాతాను యొక్క శక్తులు దరి రాకుండా దేవుడు కాపాడుదురుగాక. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 21వ వాక్యం 36వ వాక్యాన్ని మీరు నోట్ చేసుకొని మీరు తర్వాత చదువుకోనండి. కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి ఇశ్రాయేలు ప్రజలు రెండు తలంపుల మధ్య వాళ్ళు తడబడుచూ ఉన్నారు. బయలుదేవతని ఆరాధిస్తూ ఉన్నారు, యెహోవా దేవుని కూడా ఆరాధిస్తూ ఉన్నారు. అప్పుడు ఏలియా వాళ్ళ మధ్యలో నిలవబడి ఆయన అంటూ ఉన్నారు, ఇదిగో మీరు ఎంతకాలం రెండు తలంపుల మధ్య మీరు తడబడుచూ ఉంటారు. యెహోవా దేవుడైతే ఆయనని మీరు పూజించండి, దేవుడైతే ఆయనని మీరు ఆరాధించండి, రెండు తలంపులతో ఉండవద్దు. సరే, ఈ రోజున తేల్చుకుందాం ఎవరు నిజమైన దేవుడు. ఆ సందర్భంలో యెహోవా ఈరేగా ఏలియాకు తోడుగా ఎలా ఉన్నాడో ఆ అధ్యాయంలో మీరు చదివితే మీకు అర్థమవుతుంది. బయలుదేవతను ఆరాధించే వాళ్ళు 400 మంది ఉన్నారు, ఏలియా ఒక్కడే ఎద్దును వధించారు. అటు బయలుదేవతను ఆరాధించేవాళ్ళు, ఏలియా కూడా ఒక ఎద్దును వధించాడు. వారు కట్టెలు పేర్చిన కట్టెల మీద ఆ ఎద్దును వధించి మాంస ముక్కలన్నీ కూడా పెట్టి చుట్టూ నీళ్లు పోసారు. ఏలియా కూడా కట్టెలు పేర్చి ఎద్దును వధించి మాంసపు ముక్కలన్నీ కూడా ఆ కట్టెల మీద పెట్టారు, చుట్టూ నీళ్లు పోసారు. ఉదయం 9 నుండి ప్రార్థన చేస్తున్నారు బయలుదేవతను ఆరాధించే వాళ్ళు. బయలా దిగు నాయన దిగు. 12 గంటల వరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దిగింది లేదు, సచ్చింది లేదు. దిగు 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 అన్న దిగింది లేదు. 12 తర్వాత ఇంకా కొద్దిగా ఎక్కువ ప్రార్థన చేస్తున్నారు. బయలా పడుకున్నావేమో, మేలుకో నాయన. ఇప్పుడు వీళ్ళు నీవు దేవుడిని తెలుసుకునేటట్లుగా నీవు వచ్చి ఈ మాంసాన్ని, కట్టెల్ని, చుట్టూ ఉన్నటువంటి ఆ నీళ్ళని బూడిదగా మార్చమని బయలా దిగుని ప్రార్థన చేసినా కూడా దిగలేదు, ఏం లేదు. 12 తర్వాత 3 వరకు ప్రార్థన చేశారు. ఇంకా దిగి రాకపోగా నునుపైన రాళ్ళు తీసుకొని, కత్తులను తీసుకొని వాళ్ళ శరీరాన్ని గాయపరుచుకొని అప్పుడైనా ప్రసన్నమవుతాడేమో, దిగి వస్తాడేమో అనుకున్నా కూడా దిగింది లేదు, సచ్చింది లేదు. 5 గంటలకి ఇటువైపు ఏలియా ప్రార్థన చేస్తాడు. ఏమని? ఆ ప్రార్థనలో ఒక చిన్న మాట చాలా ప్రాముఖ్యమైనది. 36వ వాక్యంలో, ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసితననియు ఈ దినమున కనుపరచుము. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 36వ వాక్యము చివరి మాట, ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసితననియు. చూడండి, ఈ చిన్న మాట, ప్రభువా నా గొప్పతనాన్ని కాదు, ఈ రోజున ప్రజలు నీ నామాన్ని, నీవు నిజమైన దేవుడని తెలుసుకునేటట్లు ఈ కార్యములన్నీ కూడా నీ సెలవు చేతనే చేసి తిని అని చిన్న ప్రార్థన చేయగా ఆకాశము నుండి అగ్ని దిగివచ్చి మాంసపు ముక్కలు, ఆ తర్వాత కట్టెలు, చుట్టూ ఉన్నటువంటి నీళ్ళు ఒక్కసారిగా బూడిదకు మార్చబడిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవాయే దేవుడని ప్రజలు కేకలు వేస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఏలియాకు యెహోవా దేవుడుగా ఉండెను. ఎలా సాధ్యం? విశ్వాసం. ఇక్కడ కూడా ఏలియా విశ్వాసంతో ఉన్నాడు. ప్రభువా నీవు దిగి రావాలి, నీ నామం ఈ సమయంలో ప్రజలు తెలుసుకోవాలి అని చేసిన ఆ ప్రార్థనను బట్టి వెంటనే అక్కడ ఉన్న బలిపశు మాంసము, కట్టెలు అన్నీ కూడా బూడిదగా మార్చబడ్డాయి. ప్రేమిన వర్లారా, ఇటు విశ్వాసం మనకు ఉన్నప్పుడు నిశ్చయముగా యెహోవా ఈరేగా మనకు ప్రభు తోడుగా ఉండునుగాక. రాజుల 2వ గ్రంథం
4వ అధ్యాయం 22వ వాక్యంలో కూడా షునేమిరాలు గురించి బైబిల్లో రాయబడి ఉన్నది. అక్కడ చాలా విషయాలు ఉన్నాయి, మీరు తర్వాత చదువుకోనండి, క్లుప్తంగా చెప్తాను. షునేమిరాలు అక్కడ మీరు తర్వాత చదువుకుంటాక నేను ముగిస్తాను, సమయం అవుతుంది. ఎలీషా శిష్యుడు ఇద్దరు షునేమ్ పట్టణానికి వాళ్ళు వచ్చుచు పోవచ్చు ఉన్నారు. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా ఆ షునేమిరాలు వాళ్ళ ఇంటికి ఆహ్వానించి భోజనం పెట్టి పంపిస్తూ ఉండేది. సేవకుల కొరకు ఒక గదిని కూడా, మేడగదిని ఏర్పాటు చేసి అక్కడ సేవకులు వచ్చుచు పోవచ్చు ఉన్నప్పుడు వాళ్ళు ఒక సేద తీర్చుకొని భోంచేసి ప్రార్థన చేసి వెళ్ళేటట్లుగా ఆ షునేమిరాలు కుటుంబం సేవకులని ఆహ్వానిస్తూ ఉంది. రోజులు గడిచిపోతూ ఉండగా ఎలీషా అడుగుతున్నాడు చిన్న సేవకులతో, ఇదిగో ఈమె మన క్షేమాన్ని కోరి ఇంతగా పరిచర్య చేస్తూ మాకు ఆతిథ్యం ఇస్తూ మా క్షేమాన్ని కోరుతుంది కదా, ఈమెకి ఏదైనా అవసరమా అని అంటే చిన్న సేవకుడు అంటాడు, అయ్యా ఆమెకి తన భర్తకి వివాహం చాలా సంవత్సరాలైనా పిల్లలు లేరు. వెంటనే ఎలీషా ఆమెను పిలిపించాడు. ఒక మాట అంటున్నాడమ్మా, వచ్చే సంవత్సరంలో నీకు కుమారుడు అనుగ్రహింపబడును గాక. ఆ మాటని ఆమె విశ్వసించింది. మరుసటి సంవత్సరం దేవుడు ఆమెకు కుమారుని ఇచ్చారండి. యెహోవా ఈరేగా షునేమిరాలు జీవితంలో దేవుడు మేలులు చేసెను. హౌ ఇట్ పాసిబుల్? ఫెలోషిప్ విత్ గాడ్ అండ్ హిస్ డిసైపుల్, దేవునితో దైవ సేవకుల యొక్క సహవాసములో ఉన్నప్పుడు యెహోవా ఈరేగా నా దేవుడు మీకు కూడా మీ జీవితాల్లో కూడా దేవుడు కార్యాలు చేయుదురుగాక. పిల్లవాడు పెరిగి పెద్దవాడు అయ్యాడు. ఒక 5-6 సంవత్సరాలు వచ్చాయి. పొలంలో ఆడుకుంటూ ఉంటే ఆ చిన్న పిల్లవాడు వడదెబ్బ తగిలి అమ్మో నా తలపోయినే అని కేకలు వేసి ఆ పొలంలో పడి చనిపోయాడు. ఆ పొలంలో ఉంటున్న వాళ్ళందరూ చూసి, దేవుడు ప్రార్థన భక్తి అన్నావు, నీ దేవుడు ఇదేనా చేసింది? ఆ రోజుల్లో అన్నారంటే ఈ రోజుల్లో అనుకుంటూ ఉంటారా? అంటారు, ఖచ్చితంగా అంటారు. అమ్మో అంత దూరం చర్చికి వెళ్తున్నా, ఏం చేశాడు దేవుడు అంటారా? అంటారు ఖచ్చితంగా. కానీ ప్రేమిని వర్లరా, దైవభక్తి కలిగిన వాళ్ళు, దేవుని మీద అచంచలమైన విశ్వాసం కలిగిన వాళ్ళు పొరపాటున అలాంటి మాటలు పట్టించుకోరు. షునేమిరాలు ఆ మాటలు ఏమీ కూడా పట్టించుకోకుండా కర్మెలు పర్వతం అందున్న సేవకుల దగ్గరికి నేను వెళ్తాను, నా కొరకు ప్రార్థన చేసి నా కుటుంబ క్షేమాన్ని కోరిన వాళ్ళ దగ్గరికి వెళ్తానని గాడిదనెక్కి బయలుదేరుతూ ఉంటే చూసిన వాళ్ళందరూ అడుగుతూ ఉన్నారు, అమ్మాయి ఈ పూట ప్రార్థన సమయం కాదు కదా, ఎక్కడికి వెళ్తున్నా అంటే నేను కర్మెల పర్వతం అందున్న సేవకుల దగ్గరికి వెళ్తూ ఉన్నాను. హల్లెలూయా. అల్లంత దూరాన ఎలీషా చూస్తూ ఉన్నాడు. చిన్న సేవకుని పంపించాడు. ఆమె క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటే ఆమె చిన్న సేవకుడు వచ్చి అడుగుతున్నాడు, అమ్మా తల్లిగారు బాగున్నారా అంటే ఆమె ఏమనాలి? అయ్యా ప్రార్థనకు వచ్చాను, మీరు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేశారు, మేలు జరగలేదు, కీడు జరిగింది, దేవుడు లేడు, ప్రార్థన లేదు అని అనొచ్చు కదా. అనలేదు. ఆమె అన్న మాటను మీరు చూడండి, అధ్యాయంలో నేను క్షేమంగానే ఉన్నాను అనే ఆ ఫెయిత్ఫుల్ వర్డ్స్, విశ్వాసయుతమైన మాట ఆమె నోట పలికెను. హల్లెలూయా. వెంటనే పెద్ద సేవకు దగ్గరకు వచ్చి ఆమె తన బాధ అంతా చెప్పుకొనగా ఎలీషా ఆమె ఇంటికి వచ్చి మేడగదిలో చనిపోయి పరుండబెట్టబడిన ఆ చిన్నవారి నిమిత్తం ప్రార్థన చేయగా ఆ చిన్న బాలుడు మరలా బ్రతికెను. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించండి, షునేమిరాలు కుటుంబంలో యెహోవా ఈరేగా ప్రభు తోడుగా ఉండెను. అందుకే దైవ సేవకుల యొక్క సహవాసం, సంఘ సహవాసం అనేది చాలా ముఖ్యమైనది. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం, మా కొరకు మీరు ప్రార్థన చేస్తారు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2-3 వాక్యాలు మీరు 3వ వాక్యంలో మీరు చదివితే ఒక మాట ఉంది, ఒకరి భారాన్ని ఒకరు భరించి ఇలాగ క్రీస్తు నియమాన్ని పూర్తిగా నెరవేర్చుడి. ఏంటి ఆ నియమం సంఘానికి అంటే, సంఘంలో దేవుని సేవకులుగా మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం, మీరు మా కొరకు ప్రార్థన చేస్తారు. బై ప్రేయర్, ప్రార్థన ద్వారా యెహోవా ఈరేగా ప్రభు మనకు మన కుటుంబానికి తోడుగా ఉందురుగాక. ఒకరుగా ప్రార్థన చేస్తే ఒక వంతే బలం, కానీ సంఘముగా ఒక కర్రని ఇచ్చి మీరు విరగొట్టండి అంటే ఈజీగా విరగొడతారు. ఒక 5-6-10 కర్రలు ఇచ్చి మీరు విరగొట్టండి అంటే విరగొడతారా? విరగొట్టలేరు. కారణం బలంగా ఉంటుంది. అలాగే ఇంతమందిగా మనం ప్రార్థన చేసినప్పుడు అక్కడ సాతాను కోటగోడలన్నీ కూల్చబడునుగాక. అందుకే సహవాసం చాలా ముఖ్యం, ప్రార్థన చాలా ముఖ్యం.
గనుక ఎప్పుడైతే ఈ సంఘ సహవాసములు ఇలాగే మీరు ప్రతిసారి ప్రార్థనలో కూడి వచ్చి సేవకుల సహవాసంలో, ప్రార్థన సహవాసంలో మీరు ఉండటం ద్వారా దేవుడు ఖచ్చితంగా మీ పట్ల శనిమిరాల కుటుంబంలో చేసిన కార్యాలు మీ కుటుంబంలో కూడా నా దేవుడు చేయుదురుగాక. కొన్నిసార్లు నష్టాలు, ఇబ్బందులు కలగవచ్చు, అయినా కూడా యెహోవా ఈరేగా నా దేవుడు మీకు తోడుగా ఉందరుగాక. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 17-18 వాక్యాల్లో మీరు గమనించినట్లయితే, ఒకసారి షద్రక్, మెషక్, అబేద్నెగో వాళ్ళు బంగారు ప్రతిమ, షద్రక్, మెషక్, అబేద్నెగోయు రాజుతో ఇలాగూ చెప్పిరి, ఇందును గురించి మీకు ప్రత్యుత్తరం మాకు చింత లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. ప్రేమిని వర్లరా, అక్కడ కూడా మీరు గమనించండి, అక్కడ నెబుకద్నెజరు రాజు ఒక బంగారు ప్రతిమని ప్రతిష్ఠించి, ప్రతిష్ఠ రోజున బూర, పిల్లను గ్రోవి, వీణ, విపంచిక ఇంకా సకల విధములకు వాయిద్యధ్వనులన్నీ వినబడుతూ ఉన్నప్పుడు ప్రజలందరూ, అధికారులందరూ వచ్చి ఆ బంగారు ప్రతిమకి నమస్కారం చేయలేదు. ఎవరైతే చేయలేరో, ఎవరైతే బంగారు ప్రతిమకి నమస్కారం చేయరో వారందరిని తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో వెయ్యాలి. అగ్నిగుండంలో వెయ్యాలి. చాటింపు జరుగుతుంది. ఆ చాటింపు విన్న వాళ్ళందరూ, ఆ సంగీత ధ్వనులు వినబడ్డ వాళ్ళందరూ కూడా, వినబడ్డ ఆ స్వరాన్ని విన్న వాళ్ళందరూ కూడా వచ్చి సాగిలపడ్డారు. ఈ షద్రక్, మెషక్, అబేద్నెగో వీళ్ళు ముగ్గురు వచ్చి సాగిలపడట్లేదు. కొంతమంది వెళ్ళి చెప్పారు, రాజుగారు వాళ్ళు ముగ్గురు వాళ్ళ దేవుని కూడా ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు, మీ మాటను అసలు లెక్క చేయట్లేదు. సరే, పట్టుకొని రండి. అగ్నిగుండాన్ని 7 అంతలుగా మండింప చేస్తూ ఉన్నారు, కానీ వీళ్ళ విశ్వాసం 7 అంతలుగా పెరుగుచూ ఉన్నది. హల్లెలూయా. యెహోవా ఈరేగా ఏ విధంగా వాళ్ళకు తోడుగా ఉన్నాడో ఆలోచించండి. ఒకవేళ వాళ్ళు భయపడిపోయినట్లయితే, ఇక్కడ నెబుకద్నెజరు ప్రతిష్ఠించిన ఆ బంగారు ప్రతిమకి నమస్కారం చేసి కాంప్రమైజ్ అయ్యేవాళ్ళేమో భయపడినట్లయితే. కానీ వాళ్ళు మోషే ధర్మశాస్త్రంలో రాయబడ్డ ఆజ్ఞలన్నీ కూడా తూచా తప్పకుండా ఖచ్చితంగా పాటించిన వాళ్ళు. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అనే ఆజ్ఞని వాళ్ళు ఖచ్చితంగా పాటించిన వాళ్ళు, ఉపదేశాన్ని, ధర్మశాస్త్రాన్ని వాళ్ళు అనుసరించిన వాళ్ళు. కాబట్టి వాళ్ళు అంటారు, రాజా, మీ మాటకు మేము భయపడే వాళ్ళం కాదు, మేము ఆరాధించుచున్న దేవుడు జీవము కలిగిన వాడు. హల్లెలూయా. నీవు మమ్మల్ని అగ్నిగుండంలో వేస్తావా, వేయి. అక్కడ నుండి కూడా దేవుడు మమ్మల్ని సజీవంగా లేపగలడు. వాళ్ళ విశ్వాసం చూడండి, వాళ్ళ విశ్వాసం చూడండి. అగ్నిగుండంలో వేశారు, 7 అంతలుగా మండింప చేశారు. కొంతసేపటికి రాజుగారు, అతనితో ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచించారు, ఇక చనిపోయి ఉంటారు, వీళ్ళ సంగతి అయిపోయి ఉంటుంది అని ఆలోచిస్తూ అలాంత దూరాన అగ్నిగుండాన్ని చూస్తూ ఉంటే ఆ షద్రక్, మెషక్, అబేద్నెగో వాళ్ళతో పాటు దేవాది దేవుడు కూడా తోడుగా ఉండెను. వెంటనే షద్రక్, మెషక్, అబేద్నెగో బయటికి రండి అని పిలుస్తూ ఉన్నాడు. ఆ మాటకి వాళ్ళు బయటికి రాగానే, ప్రేమిన వర్లరా, ఇదిగో మీతో పాటు ఉన్నది ఎవరు? ఆయనే యెహోవా ఈరే. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా ఈరేగా దేవుడు ఏ విధంగా వాళ్ళకు తోడుగా ఉన్నాడో ఆలోచించండి. షద్రక్, మెషక్, అబేద్నెగో బయటకు వచ్చారు. వాళ్ళ శరీరాలు కాలిపోలేదు, తల వెంట్రుకలు కాలిపోలేదు. వాళ్ళు ఏ విధంగా వేయబడ్డారో అదే విధంగా వాళ్ళు తిరిగి ఆ అగ్నిగుండముల నుండి బయటకు వచ్చేసరికి రాజు తాను ఒక కన్ఫెస్ చేసుకున్నాడు, ఒప్పుకోలు చేశాడు. ఏమని? ఈ విధంగా రక్షించడానికి సమర్థుడైన దేవుడు వేరే ఏ దేవుడు కూడా లేనే లేడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈ విధముగా రక్షించటానికి సమర్థుడైన దేవుడు వేరే ఏ దేవుడు లేడు అని తాను విశ్వసించాడు. ఆ చుట్టుప్రక్కల దేశాలన్నింటిలో కూడా, రాజ్యాలన్నింటిలో కూడా చాటింపు చేయమని చెప్పాడు. యెహోవా ఈరేగా వారి జీవితాల్లో దేవుడు ఏ విధంగా మేలు చేశాడో ఆలోచించండి. కాబట్టి మనము కూడా కొన్నిసార్లు అగ్ని వంటి శోధనలు మీకు రావచ్చు, అయినా కూడా నా దేవుడు జీవము కలిగిన వాడు అనే ఆ విశ్వాసం మీలో కూడా ఉన్నప్పుడు అగ్ని వంటి శోధనలు, సమస్యలు, పోరాటాలు అవి ఏవి కూడా మీకు వ్యతిరేకంగా క్రియ చేయకుండా నా దేవుడు మీకు యెహోవా ఈరేగానే ఉందరుగాక. ఆయనే చూసుకుంటాడు. మనం భయపడిన అవసరమే లేదు, చింత చేయని అవసరమే లేదు. ఈ మాటల చేత నా దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా ఇంకా వర్ధల చేదురుగాక. ప్రార్థన చేసుకుందాం.
విన్న మాటల్ని బట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ఈ ప్రత్యేక ప్రార్థన కూడికలో యెహోవా ఈరేగా ప్రభు మనకు తోడుగా ఉన్నారు. గత కాలమంతయు కూడా యెహోవా ఈరేగా ఆయనే చూచుకొని నడిపిస్తూ వచ్చారు. విన్న వాక్యాన్ని బట్టి చిన్న తీర్మానంతో చిన్న ప్రార్థన చేసుకోండి. చిన్న ప్రార్థన చేసు. అబ్రహాం విషయంలో ప్రభు అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. అబ్రహాముని వాగ్దానం చేశారు. వాగ్దానం చేసినట్లుగానే తన పట్ల ఒక అద్భుతమైన కార్యం జరిగించారు. చక్కని గర్భఫలం అనుగ్రహించారు. మరలా గర్భఫలం అనుగ్రహించి అదే కుమారుని అడుగుతున్నాడు బలివమని. ఎక్కడ వెనకంజ వేయకుండా, ఎక్కడ అవిశ్వాసానికి చోటు ఇవ్వకుండా ఒక్కగానొక్క కుమారుడిని ఇస్సాకును బలి ఇవ్వటానికి సిద్ధమయ్యాడు. గల కారణం ఏంటంటే ఏది ఏమైనా సరే దేవుని చిత్తం. యెహోవా ఈరే, యెహోవా చూసుకుంటాడు. మన జీవితంలో కూడా ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడే మనల్ని చూసుకుంటాడు. దేవుడి వైపే మనం చూడాలి. ఇశ్రాయేలు ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు మోషే అంటారు, దేవుడు చూసుకుంటాడు, మీరేం భయపడొద్దు, ప్రభువు కలుగచే రక్షణను ఓరకుండా చూడండి. మన ఆత్మీయ జీవితంలో కూడా ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కలవరాలు అయినప్పటికీ మన పక్షాన సర్వశక్తి గల దేవుడు ఉంటాడు. సర్వశక్తి గల దేవుడు ఉండి మనకి రక్షణ కలుగజేస్తారు. కనుక యేసయ్య వైపే మనం చూడాలి. యెహోషువ మీద కూడా శత్రువులు వచ్చినప్పుడు యెహోషువ విశ్వాసంతో ప్రార్థన చేశారు. సమస్తం దేవునికి అప్పగించినప్పుడు ఆ విశ్వాసంతో చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి యెహోవా ఈరేగా ఉన్నారు. ఆ విధంగా మనం కూడా అన్ని విషయాల్లో దేవునికి అప్పగిద్దాం. యేసయ్య మా పక్షాన మీరు ఉండండి, యేసయ్య యెహోవా ఈరేగి మీరు ఉండండి, యేసయ్య దావీదు పక్షాన జయమిచ్చి శత్రువుని అణచివేయడానికి గల కారణం దేవుడే కదా. జయమిచ్చే దేవుడు యెహోవా ఈరేగా దావీదు పక్షాన ఉన్నారు. మనం కూడా లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు మన పక్షాన ఉన్నారు. ఏ విషయంలో మనం ఆధారపడిపోకూడదు, ఏ విషయంలో మనం కలవరపడిపోకూడదు, ఏ విషయంలో మనం కృంగిపోకూడదు. చిన్న ప్రార్థన చేసుకున్నాం, విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నాం. యేసయ్య మీ వైపు చూస్తున్నాం. యేసయ్య మా అపజయాల్లో తండ్రి, మా బలహీనతల్లో, మా శోధనల్లో తండ్రి స్తోత్రం, మా కరువు కాటకాల్లో, మేము చేస్తున్న ప్రతి ప్రయాణాల్లో అయ్యా ఒక్కోసారి మాకు వస్తున్న ఇబ్బందులను బట్టి మేము కలవరపడిపోతున్నాం, కృంగిపోతున్నాం, ఇబ్బంది పడిపోతున్నాం. తండ్రి స్తోత్రం యేసయ్య. కానీ మీరు మమ్మల్ని ఆత్మీయంగా మీరు బలపరిచారు స్వామి, మీరు ఆత్మీయంగా మమ్మల్ని బలపరిచారు యేసయ్య. అదిగో రెండు తలంపుల మధ్య నడిపించబడుతున్నప్పుడు ఏలియా సవాల్ విసురుతున్నాడు. ఏలియా సవాల్తో మాట్లాడుతున్నాడు. ఒక పక్షం నిలబడండి, ఒక పక్షాన ఉండండి, ఎవరు దేవుడు చూసుకుందామని సవాల్తో మాట్లాడుతున్నప్పుడు సర్వశక్తి గల దేవుడు ఏలియా పక్షాన్ని నిలబడి గొప్ప కార్యాలు చేశారు. శత్రువులకు సిగ్గు కలిగింది. మనం కూడా నిబ్బరమైన మనసు కలిగి, స్థిరమైన బుద్ధి కలిగి యేసయ్యతో అంటుకట్టబడినప్పుడు గొప్ప కార్యాలు ప్రభు జరిగిస్తాడు. ఒకవేళ రెండు తలంపుల మధ్య నడిపించబడుతున్నావేమో, రెండు ఆలోచనల మధ్య నడిపించబడుతున్నావేమో, ఏ దరిచారాలు ఎటువైపుకి వెళ్ళాలో మన స్థితి ఏందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నావేమో, కలవరపడాల్సిన పని లేదు, ఆధారపడాల్సిన పని లేదు, జడేయవలసిన పని లేదు. నా ప్రభుని యేసుక్రీస్తు మన పక్షాన ఉన్నాడు. శునేమీరాలు దైవ సేవకుని చేర్చుకుంది. నువ్వు కూడా నా యేసయ్యని చేర్చుకో, నీ హృదయంలోకి ఇంటిలోనే చేర్చుకో, నీ ఇంటిలోనికి నా యేసయ్యని చేర్చుకో. ఎవరితోనైతే నా యేసయ్య ఉంటాడు, ఏ కుటుంబంలో అయితే నా యేసయ్య ఉంటాడు, ఏ సంఘంలో అయితే నా యేసయ్య ఉంటాడు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా వారికి ఏ హాని కానీ, ఏ కీడు కానీ, ఏ అపాయం కానీ దరిచేరకుండా యెహోవా ఈరేగా నా ప్రభు ఉంటారు.
నా ప్రభు మీ అందరితో మాట్లాడారు. ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించి చిన్న తీర్మానం కలిగి ప్రార్థన చేసుకోండి, చిన్న తీర్మానం కలిగి ప్రార్థన చేసుకోండి. యేసయ్యా మీరు మా పక్షాన ఉండండి, యేసయ్యా మీరు మాతో ఉండండి, యేసయ్యా మా సమస్త విషయాలు మీరు చూసుకోండి, యేసయ్యా. ఇదిగో మా జీవితాన్ని మీకు అప్పగిస్తున్నాం, మా కుటుంబాన్ని మీకు అప్పగిస్తున్నాం. ఇదిగో ఈ మహిమగల పరిచయం మాకు అప్పగించారు యేసయ్యా. ఈ ప్రాంతంలో ఈ సంఘాన్ని కూడా మీకు అప్పగించారు యేసయ్యా. ఈ సంఘాన్ని కూడా మీకు అప్పగిస్తున్నాం తండ్రి, మీ చిత్తానికి అప్పగిస్తున్నాం. మీరే మాతో ఉండండి యేసయ్యా, మీరే మాలో ఉండండి యేసయ్యా. సమస్తం మీరే చూసుకోండి యేసయ్యా. ఇదిగో కేవలం మీ వైపు కళ్ళెత్తి చూస్తున్నాం, కేవలం మీ వైపు మా కళ్ళెత్తి చూస్తున్నాం తండ్రి. స్తోత్రం రాజా. అది చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఇప్పటి వరకు ఈ ప్రత్యేక ప్రార్థన కొడుకు ఆశీర్వాదకరంగా జరిగించిన యేసయ్యకి దగ్గర స్తోత్రం చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. యెహోవా ఈరేగా ప్రభు మనకు తోడుగా ఉండి అన్ని విషయాలు ప్రభు చూసుకోబోతున్నందుకు స్తోత్రం చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. విన్న వాక్యాన్ని అందరి హృదయాలను నీరు కట్టి ఫలింపజేస్తున్న యేసయ్య స్తోత్రం చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ ప్రాంతంలో ఈ పరిచర్యను ఇంకనూ విస్తారంగా ఆస్వాదించబోతున్నందుకు స్తోత్రం చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. ఒక్కొక్కరు యూదును చెంగు పట్టుకుని 10 మంది ఆత్మలు వచ్చినట్లుగా గుంపులుగా తండోపతండాలుగా హోసన్న మందిరం ఉందని వెతుక్కుంటూ ప్రభు ప్రజలను తీసుకురాబోతున్నందుకు స్తోత్రం చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ సంఘానికి వస్తున్న విశ్వాసులందరినీ కూడా ప్రభు ఆశీర్వదించి దీవించి ప్రతి విషయాల్లో కొదవులు కొరతలు లోటులు తీర్చి యెహోవా ఈరేగా ప్రభు ఇది మొదలుకొని ఏలుబడి చేయబోతున్నందుకు స్తోత్రం చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. విశ్వాసం కూడా ఆత్మీయంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా ప్రభు ఆశీర్వదించబోతున్నందుకు స్తోత్రం చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. వాక్యం చెప్పిన తన సేవకులను కూడా బలపరిచి కృపతో నింపి బలపరిచి రెట్టింపైన అభిషేకం ఇచ్చి దీవెనకరంగా వాడుకోబోతున్నందుకు స్తోత్రం చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన. ప్రేమాస్వరూపి నిత్యాశ్రీ దుర్గమ్మ మీ పరిశుద్ధ పుణ్యనామమును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను స్వామి. గొప్ప దేవుడివి, నమ్మదగిన దేవుడు, చాలని దేవుడు ప్రభువా. స్తోత్రం యేసయ్య. ఈ ప్రాంతాన్ని ప్రభువా, ఈ ప్రజలు మీరు ఎంతగానో ప్రేమించారు తండ్రి. మీరు ప్రేమించి ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక ప్రార్థన కొడుకు కొరకు మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ప్రత్యేక ప్రార్థన కొడుకును ఇప్పటివరకు మీరు ఆశీర్వాదంగా జరిగించారు. పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, వాక్య పరిచర్య ద్వారా తండ్రి ఘనమైన మీ నామానికి మహిమను పొందినందుకై స్తోత్రం రాజా. అబ్రహాము విషయంలో మీరు తోడుగా ఉండి అయ్యా మీరు గొప్ప కళలు జరిగించిన దేవుడు తండ్రి, వాగ్దానం నెరవేర్చిన దేవుడు తండ్రి. స్తోత్రం యేసయ్యా. అయ్యా అతనికి వచ్చిన శోధనలో, అతనికి వచ్చిన ఇబ్బందుల్లో పరిశోధించబడుతున్నప్పుడు ఎక్కడ అవిశ్వాసానికి చోటివ్వకుండా తండ్రి సమస్తాన్ని మీకు అప్పగించి యెహోవా చూసుకుంటాడని, యెహోవా ఈరని తండ్రి స్తోత్రం మీ వైపు చూస్తూ నడిపించబడ్డాడు నాయన. స్తోత్రం యేసయ్యా. ఈ లోకంలో మేము ఉంటుండగా తండ్రి స్తోత్రం మాకు వస్తున్న ఇబ్బందులను బట్టి ఏ విషయంలో కలవరపడకుండా సమస్తం మీకు అప్పగించి మీరే చూసుకుంటారన్న విశ్వాసం కలిగిన నిరీక్షణ జీవితం మా అందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడు నాయన. అయ్యా ఇశ్రాయేలు ప్రజల ఎదుట మీరు కార్యాలు చేశారు తండ్రి. స్తోత్రం అయ్యా. ఇశ్రాయేలు ప్రజలు సమస్యల మధ్యలో, శోధనల మధ్యలో అయ్యా శత్రులు వెంటాడుతున్నప్పుడు అయ్యా వారి పక్షాన మీరు నిలబడి రక్షణ కలుగజేసిన దేవుడు నాయన. ఇక మీదట ఐగుప్తులను ఎన్నడూ చూడరని మీరు చెప్పిన దేవుడు యేసయ్యా తండ్రి. బిడ్డల లోకంలో ఉంటుండగా అయ్యా ఎన్నో సమస్యలతో, శోధనలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉంటుండగా కృపతో మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. ప్రతి సమస్య నుంచి విడిపించి అయ్యా, ప్రతి శోధన నుంచి విడిపించి అయ్యా మీరు చూపించే గొప్ప రక్షణ బిడ్డలందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. యెహోషువ పట్టుదల కలిగి అయ్యా శత్రువులతో ఉన్నప్పుడు పోరాటం కలిగి ప్రార్థించాడు నాయన. విశ్వాసంతో ప్రార్థన చేశాడు కనుకనే తండ్రి స్తోత్రం ప్రకృతిలో అయ్యా గొప్ప మార్గం మీరు జరిగించిన గొప్ప దేవుడు యేసయ్యా. మేము కూడా ఈ లోకంలో ఉంటుండగా సమస్యల వైపు చూచి భయపడిపోకుండా, ఆధారపడిపోకుండా విశ్వాసంతో, పట్టుదలతో, రోషం కలిగి విడువక ఎడతెగక తండ్రి స్తోత్రం అయ్యా మీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు అయ్యా స్తోత్రం గొప్ప కార్యాలు మీరు మా పక్షాన మీరు జరిగిస్తారని మీరు సెలవిచ్చారు తండ్రి. దావీదు జీవితంలో గొప్ప కార్యాలు చేసిన దేవుడు నాయన. అయ్యా గొల్లియాతుని జయించే కృపనిచ్చిన దేవుడు నాయన. అయ్యా స్తోత్రం రాజా. మాకు కూడా గొప్ప జయ జీవితాన్ని అనుగ్రహించండి. శోధనను ఎదిరించే
జరిగించడానికి కావలసిన కృపని మా అందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం. ప్రజల రెండు తలంపుల మధ్యలో ఉన్నప్పుడు అయ్యా గొప్ప దేవుడు నాయన స్తోత్రం. ఏలియా పక్షాన మీరు నిలబడి గొప్ప కార్యాలు జరిగించిన దేవుడు నాయన. ఆత్మీయ జీవితంలో ఒక్కోసారి సమస్యలిపోతుండగా అయ్యా తొట్టిల్లిపోకుండా తండ్రి స్తోత్రం రాజా, మీరే ఈ బిడ్డల పక్షాన మా పక్షాన ఉండి స్థిరమైన బుద్ధి అయ్యా కలుగు చేసే దేవుడుగా మా ఒక్కొక్కరి పట్ల మీరు ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం రాజా. శూన్యమేరాల పట్ల గొప్ప కార్యాలు చేస్తున్న దేవుడు నాయన. అయ్యా బిడ్డ సేవకులను చేర్చుకుంది స్వామి. అయ్యా ఈ బిడ్డలు కూడా అయ్యా పరిచయం మీరు ఎంతగానో బిడ్డలు ప్రేమిస్తున్నారు, సేవకులను ప్రేమిస్తున్నారు, అయ్యా సహకారంగా ఉంటున్నారు కనుక తండ్రి స్తోత్రం. బిడ్డలందరూ మీకు ఎదురు సమర్పిస్తున్నాం. మీరు చూపిన ప్రేమను చేసిన పరిచయను ఎప్పటికి మరిచిపోడుకు అన్యాయస్తుడైన దేవుడు కాదు గనుక నిశ్చయముగా శూన్యమేరాల పట్ల జరిగిన అద్భుతమైన కార్యాలు ఈ బిడ్డలందరి పట్ల మీరు జరిగించబోతున్నందుకై స్తోత్రం యేసయ్య. ప్రతి ఇబ్బంది నుంచి విడిపించబోతున్నందుకై స్తోత్రం. ప్రతి సమస్య నుంచి విడిపించబోతున్నందుకై స్తోత్రం. ప్రతి కలవరాల నుంచి విడిపించబోతున్నందుకై స్తోత్రం. ప్రతి చీకటి కార్యాల నుంచి విడిపించబోతున్నందుకై స్తోత్రం. మీ సన్నిధిలో ఉన్న మేలు చేత ఒక్కొక్కరు తృప్తి పరచబోతున్నందుకై స్తోత్రం. మీ సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాల చేత ఒక్కొక్కరు కుటుంబాలు దీవించబోతున్నందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం రాజా. అయ్యా విన్న వాక్యాన్ని బిడ్డలందరూ హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏ తెగులు కీడు అపాయాలు బిడ్డల దరి చేరకుండా అయ్యా స్తోత్రం మీ కనుదృష్టి నిలపమని అయ్యా మీ అంబుల పొదులో దాచి ఆరోగ్యకరమైన మీరు ఎక్కల నెలలో ఉన్న క్షేమ బిడ్డలందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ప్రాంతంలో ఈ పరిచయం కూడా మీరు ఆశీర్వదించండి అయ్యా, దీవించండి. విలువైన ఆత్మలతో అయ్యా మీ సంఘానికి తీసుకురండి. విస్తారమైన ఆత్మలే ఈ పరిచర్యలో మీరు చేర్చండి. ఈ హోసన్న పరిచర్య ద్వారా ఒక గుంపు జనాన్ని మీ మహిమగల రాజ్యానికి సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఇప్పటి వరకు ప్రత్యేక ప్రార్థన కోరికకు సహకరించిన బిడ్డల్ని, పరిచర్య చేసిన బిడ్డల్ని, అయ్యా చేర్చుకున్న బిడ్డల్ని, ప్రార్థించిన బిడ్డలందరినీ మీరు చేతులెత్తి మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ఈ ప్రత్యేక ప్రార్థన కోడిక ద్వారా ఇది మొదలుకొని ఈ పరిచర్యలో గొప్ప కార్యాలు జరిగించబడును గాక. ఈ సంఘంలో ఘనమైన కార్యాలు జరిగించబడును గాక. ఆత్మ కలిగించు కార్యములు జరిగించబడును గాక. ప్రజలందరూ హోసన్న పరిచర్య ఆశీర్వాదకరంగా ఉందని తెలుసుకొని గుంపులు గుంపులుగా జన ప్రవాహాలు నడిపించబడుదురు గాక. నడిపించబడుతున్నటువంటి ఆత్మ కలిగించు కార్యములు ఈ పరిచర్య పట్ల మీరు జరిగించబోతున్నందుకై మీ స్తోత్రం చెల్లిస్తున్నాం స్వామి. ఇప్పటి వరకు అయ్యా మీ పక్షాన నిలబడి మీ దాసుని మీరు బలపరిచారు అయ్యా, కృపతో నింపారు, బలపరిచారు. అందుని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంకనూ ఇది మొదలుకొని రాబోతున్న దినాల శక్తి గల పాత్రగా మీరు వాడుకోండి. మీ నామ మహిమ కొరకు అయ్యా గొప్ప కార్యాలు అయ్యా మీ సేవకుల పట్ల మీరు జరిగించి ఘనమైన మీ నామానికి మహిమను పొందుకోమని యేసు నామాన్ని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. చెప్దాం గట్టిగా ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సన్నిధి సముఖ సహవాసం అన్ని విషయాల్లో యెహోవా ఈరే, యెహోవా మా పక్షాన చూసుకుంటాడని